ట్యాగ్ ఇన్ HTML. వీడియో ట్యాగ్ని ఎందుకు యూస్ చేస్తారంటే వెబ్ పేజ్లోకి వీడియోని ఇన్సర్ట్ చేయడానికి వీడియో ట్యాగ్ని యూస్ చేస్తారు. దానికి వీడియో ట్యాగ్కి కొన్ని జస్ట్ లైక్ ఆడియో ట్యాగ్ లాగా వీడియో ట్యాగ్ కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఏంటవి? విడ్త్ అంటే మనం వీడియోని ఎంత హైట్లో, ఎంత వెడల్పులో, ఎంత హైట్లో సెట్ చేయడానికి విడ్త్ హైట్ అనే ప్రాపర్టీని యూస్ చేస్తాము. ఇక్కడ చూడండి, విడ్త్ 500 పిక్సెల్ తీసుకున్నాము, హైట్ 100 పిక్సెల్. ఈ విధంగా మనం విషయం పట్టి మనం హైట్ విడ్త్ ఫిక్స్ చేయొచ్చు. ఒకవేళ మనం హైట్ విడ్త్ ఇవ్వకుండా అట్రిబ్యూట్ ఇస్తే ఏమవుతుందంటే స్క్రీన్ మీద బాగా జూమ్లో, అంటే జూమ్లో పెద్దగా కనపడుతుంది అనమాట. స్క్రీన్ మీద ఫేస్ అనేది సగం హైట్ కట్ అయ్యాయి, అంటే హై విడ్త్ అండ్ హైట్లో మనకి పిక్చర్ అనేది కనపడుతుంది. అలా వద్దు అనుకున్నప్పుడు మనం మన కొలతల ప్రకారం అడ్జస్ట్ చేసుకోవాలన్నప్పుడు విడ్త్ హైట్ అనే అట్రిబ్యూట్ని ఇస్తాం. అండ్ కంట్రోల్స్ తెలుసు కదా, ఆడియో ట్యాగ్లో కూడా కంట్రోల్ యూస్ చేస్తాం. ఎందుకు యూస్ చేస్తాం? కంట్రోల్ పర్, ప్లే, పాస్, వాయిస్, ఇలా బటన్స్ డిస్ప్లే యూస్ చేసడానికి కంట్రోల్ యూస్ చేస్తాం. కంట్రోల్ కూడా కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. లూప్ అనమాట. ఏంటవి? ఆటో ప్లే అనగానే ఇప్పుడు వెబ్ బ్రౌజర్ మీద మనము ప్లే బటన్ నొక్కకుండానే ఆటోగా అదే మనం ఓపెన్ చేయగానే అదే ప్లే అవుతుంది. ఏంటి? కంట్రోల్స్లో ఆటో ప్లే అనే కంట్రోల్స్ ఆటో ప్లే తీసుకున్నప్పుడు, లేదు లూప్ తీసుకున్నాం అనుకో, లూప్ ఏం చేస్తుందంటే వన్స్ మన వీడియో ప్లే అవటం అయిపోతే ఆటోమేటిక్గా మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తుందన్నమాట, ఆగిపోకుండా. అలా రిపీట్ అవ్వాలంటే లూప్ యూస్ చేస్తాం. ఇంకో అట్రిబ్యూట్ ఏంటంటే మ్యూటెడ్ అనమాట. అంటే ఇప్పుడు మనం వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసినప్పుడు మన వీడియో అనేది మ్యూటెడ్లో ఉంటుందన్నమాట. అంటే సౌండ్ లేకుండా ఉంటుంది, ప్లే అవ్వకుండా. ప్లే చేసిన సౌండ్ రాదు. అలా మనం మ్యూటెడ్ నుంచి అన్మ్యూటెడ్ చేయాలంటే సౌండ్ బటన్ మీద నొక్కాలి. అలా పెట్టాలనుకున్నప్పుడు కంట్రోల్స్లో ఏం తీసుకోవాలి? మ్యూటెడ్ని తీసుకోవాలన్నమాట. అండ్ ఇంకో ఆప్షన్ ఏంటంటే వీడియో ట్యాగ్లో పోస్టర్ యూస్ చేస్తాం. పోస్టర్ మీన్స్ జస్ట్ లైక్ ఇమేజ్ అనమాట. అంటే మనం థంబ్నెయిల్స్కి ఎలా పెట్టుకుంటాము, మనం వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, ఒక థంబ్నెయిల్స్ ఏ విధంగా అయితే మనకి థంబ్నెయిల్ అలా కనపడి వీడియోకి వెళ్ళిపోతాము, అట్లాగే పోస్టర్ కూడా అంతా మనకు పోస్టర్ కనపడి ఇదేంటి ఇక్కడ జేపీజీ అదేంటి ఇమేజ్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి పిక్చర్ ఫార్మాట్లో పోస్టర్ ఈక్వల్ టు మన ఇమేజ్ ఉన్న లొకేషన్ ఇవ్వాలన్నమాట. ఇవన్నీ వీడియో ట్యాగ్ యొక్క అట్రిబ్యూట్స్ అనమాట. ఇవి సేమ్ అట్రిబ్యూట్స్ ఆడియో ట్యాగ్ కూడా ఉంటాయి. కంట్రోల్స్లో సేమ్ అట్రిబ్యూట్. కంట్రోల్స్ ఆడియోలో లూప్ అంటే రిపీట్ అవ్వటానికి మనం వాయిస్ ఎండ్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది, అలా కంటిన్యూగా రిపీట్ అవుతుంది. ఆటో ప్లే అనగానే మనం ప్లే బటన్ నొక్కక్కర్లేదు. వన్స్ వెబ్ బ్రౌజర్ ఓపెన్ అవ్వగానే అదే ఆటోమేటిక్గా ఆన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకో ఏంటో మ్యూటెడ్ అంటే మ్యూటెడ్లో ఉంటుందన్నమాట మనం సౌండ్స్ అనమాట. ఇవి ఆడియోకి కూడా సేమ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి, వీడియోకి కూడా ఇక్కడ సేమ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఎక్స్ట్రాగా వీడియోకి ఏముంటాయి అంటే విడ్త్ హైట్ ఉంటాయి అండ్ పోస్టర్ అట్రిబ్యూట్ అనేవి ఉంటుంది. సోర్స్ తెలుసు కదా, సోర్స్ అంటే మనము ఎక్కడ మన వీడియో అనేది ఉంటుంది. ఎస్ఆర్సీని యూస్ చేసి మన వీడియో ఏ లొకేషన్లో ఉంది, సోర్స్ నేమ్ ఏంటి ఇంటూ MP4, టైప్ ఏంటి వీడియో MP4 టైప్ అనమాట. లేదు నాకు ఈ టైప్ నాకు డిస్ప్లే కనపడలేదనుకో వెబ్ బ్రౌజర్కి ఆప్షన్స్ ఇస్తామన్నమాట సోర్స్ని యూస్ చేసి. నాకు ఇలాంటి టైప్ ఫైల్ కనపడలేదు. నెక్స్ట్ సోర్స్ SRC ఈక్వల్ టు SSOG టైప్. ఏం టైప్ ఇది? OGG టైప్. OGG అంటే ఇక్కడ ఫైల్ నేమ్ అంటే SSCOG. ఈ ఫైల్ అనేది ఈ లొకేషన్ అంటే మనం డిస్ప్లే చేయాల్సిన వీడియో ఇక్కడ ఉందన్నమాట, ఈ లొకేషన్లో. అండ్ టైప్ ఈక్వల్ టు వీడియో OGG టైప్ అనమాట. సో మనకి వెబ్ బ్రౌజర్కి ఆప్షన్స్ ఇస్తాం సోర్స్ ఆప్షన్ ద్వారా. ఇలా 2 టైప్స్ ఆఫ్ వీడియోస్ పెట్టేసి ఈ వీడియో సర్చ్లో కనపడితే నెక్స్ట్ వీడియో ఉన్న డిస్ప్లే చేయాలి. ఈ రెండు కూడా కనపడితే మనం ఆటోమేటిక్ ఇక్కడ మెసేజ్ రాయాలన్నమాట. ఏంటి? ద వీడియో ఫైల్ ఈజ్ నాట్ ఫౌండ్ అని రాసి అండ్ క్లోజ్ వీడియో ట్యాగ్ని క్లోజ్ చేయాలన్నమాట. ఈ విధంగా వీడియో ట్యాగ్ని యూస్ చేస్తారనమాట.